నర్సాపురం మండలం సీతారాంపురం ఇంజనీరింగ్ కళాశాలలోని సిఎస్సి గ్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రతిభకు కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీహరి త్రినాథ్ ప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకొని అభివృద్ధి చెందాలన్నారు. రానున్న కాలానికి రోబో పరికరాలు ఉపయోగంలోకి రానున్నాయన్నారు. ఇవి తయారు చేయాలంటే ఇంజనీరింగ్ చదువు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, బోర్డు మెంబర్స్ త్రినాథ్, శ్రీహరి ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్, హెచ్ఓడీలు, లెక్చరర్స్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మాణిక్యాలరావు గారు CGPA from MSB third year. A2 CGPA from CSCDS third year. Sir. ఒక ఆదిగారికి అవుతూ ఒక కుక్కు మిషన్ మేడ్ కుక్కు వచ్చేసి ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్. నా ముందు మాట్లాడిన శ్రీపతి గారు అమెరికాలో వంట మనుషులు రోబోలు ఒక పేపర్ రాయాలంటే మీ ఆలోచనకి క్వశ్చన్ మీరు పంపిస్తే ఆన్సర్ వచ్చేసే రోజులు ఇవి. ప్రతి మనిషికి ఒక రోబో అవసరం రాబోతోంది. ఎందుకంటే మనిషి చాలా విలువైన వాడు. ఆ మనిషికి సమానమైన ప్రాణి ఇంకొకటి లేదు ఈ విశ్వంలో. అలాంటి ప్రాణి ఎక్కువ పనులు చేయాలి, అలాంటి మనిషి ఎక్కువ పనులు చేయాలంటే మనం 4 చేతులు, 8 చేతులు, 16 చేతులు ఇవే మనకు రోబోట్ రూపంలో రాబోతుంది. నిన్న మొన్న మీరు ఆంధ్రజ్యోతి చూస్తే 6G టెక్నాలజీ మీద చాలా వివరమైన విషయాలు ఉన్నాయి. 2030 నాటికి 6G టెక్నాలజీ వస్తుంది. డ్రైవర్లెస్ కార్, వంట మనిషి లేని కుకింగ్. మీ మాస్టర్ హెచ్ఓడి గారు పిల్లలకి అంటే స్టూడెంట్స్కి తాను ఒక స్టూడెంట్గా నిరంతరం భావించుకుంటూ తాను నేర్చుకున్నది తన పిల్లలైన మీకు ఏదో ఒక కొత్త వస్తువుని, కొత్త పని విధానాన్ని పరిచయం చేయాలని, అది వుడ్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, హార్డ్వేర్ అవ్వచ్చు, ఏదో ఒక విషయాన్ని తెలుసుకుని దాన్ని తయారు చేసి మళ్ళీ డెమాన్స్ట్రేషన్కి మీకు ఇస్తూ ఉంటాడు.